నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను 100%. టీడీపీ కార్యకర్తలను నాయకులు అనేక రకాలుగా వైసీపీలో ఉండగా ఇబ్బందులు పెట్టిన వసంత కృష్ణ ప్రసాద్ని నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు అనేది అటు దేవినేని ఉమా గాని బొమ్మసాని గాని చెప్తున్నమాట. సో వాళ్ళపైన మీరు పెట్టినటువంటివన్నీ కూడా మీరు వైసీపీలో ఉండడం వల్లే జరిగింది తప్ప క్షమాపణ కోరుతున్నారంటారు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేము చాలా గాయపడ్డాం దీనివల్ల అనేది వాళ్ళు. కేసులు పెట్టడం అనే దానికి రకరకాల దిశలు వ్యవహారాలు ఉంటాయండి. నేను ఎప్పుడు ఏ ఒక్కళ్ళ మీద నోరు బారేసుకోవటం కానీ కించపరచడం కానీ ఒక్క మాట కూడా అనలేదు. కేసులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజు కొండపల్లికి సంబంధించిన అంశంలో కొందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అది ఆ రోజు ఉమా గారు తీసుకున్నటువంటి వైఖరి వల్ల పోలీస్ డిపార్ట్మెంటు 4 గంటల పైగా పోలీస్ స్టేషన్ ముందు కారు అద్దాలు తెచ్చకుండా వారితో మాట్లాడకుండా సహకరించకుండా ఉంటే వారు కేసులు నమోదు చేయడం జరిగింది. నేనుగా శాసనసభ్యుడిగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి కార్యవర్గ సభ్యులకి తెలుసు. ఎన్నో సందర్భాల్లో నేను కేసులు పెట్టకపోతే కనుక నా దగ్గరకు రాము అని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా ఇబ్బంది పెడితే సర్పంచులు రాని సంగతి కూడా తెలుసు అందరికి కూడా. నేను అక్రమ కేసులు పెట్టడానికి వ్యతిరేకిని, ఎట్టి పరిస్థితిలో నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి ఏ రకమైనటువంటి కేసులు పెట్టించిన విషయం తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఆ రోజు కొన్ని కేసులు పెట్టిన మాట నిజమే. అది నేను ఉద్దేశపూర్వకంగా పెట్టించింది కాదు. ఆ పెట్టించిన కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. అది కొన్ని శక్తులు ప్రేరేపించి పెట్టించడం జరిగింది. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు. కొంతమందికి మనోభావాలు గాయపడి ఉంటే వాటిని వ్యక్తిగతంగా కలిసి పరిష్కరించుకుంటాం. యుద్ధంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా ఉంటాయండి. కొడాల నాని గారైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఎవరు ఎక్కడి నుంచి ఉన్నా, ఎవరు ఎక్కడి నుంచి పోటీకి నిలిపినా, ఎవరు ప్రత్యర్థులైనా మా ముందుకు సాగటమే. ఇప్పుడు వైసీపీ నుంచి